మహోన్నతుడు మహిమాన్వితుడు పరిశుద్ధుడైన జీవముల దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు రేపు మన జీవితంలో ఆయన కృప ఆయన కాపుదల మన పట్ల అనేక రీతిలో ఆదరిస్తూ ప్రేమిస్తూ నడిపిస్తున్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు ఒక నూతనం చూడగలుగుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా విశ్వాస యాత్రలో నిరీక్షణ గల మనం జీవించవలసిందిగా ప్రభువు నన్ను కోరుచున్నాను. రాబోయే దినములలో వాక్యం కరువు అయిపోతుంది. ప్రభు రాకడ సమీపిస్తుంది. కాబట్టి విశ్వాసం నిరీక్షణ కలిగి మన జీవితంలో విశ్వాసంతో కూడిన ఆ యొక్క దేవుని భయభక్తి కలిగి జీవించవలసిందిగా మన జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ దేవుని యందు విశ్వాసం కలిగి ముందుకు ఆయన వైపు చూసి కొనసాగాలి. ప్రియ సహోదరి సహోదరు, కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితి ఉన్నా దేవుడు మనకు తోడై ఉన్న మాట మరవద్దు. మన జీవితంలో ఆయన ప్రేమిస్తున్న అద్భుత వాగ్దానం అందరం కలిసి చదువుకుందాం. యేసుకేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమునటుగా మిమ్మల్ని నివాసముగా చేసి మునుపటి కంటే అధిక మేలు మీకు కలగజేసేదను. అప్పుడు నేను యెహోవాయి ఉన్నానని మీరు తెలుసుకొందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కనికర స్వభావుడు. చూడండి, ఈ లోకపరంగా మనకు అనేకమైన ఆశీర్వాదాలు కావాలి. దేవుడు అనుగ్రహం లేనిది ఈ లోకపరమైన ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. మన జీవితంలో ఈ ఒక ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, సేవ పరిశ్రమ అనేక ప్రయత్నాలు చేస్తుంటాము, ముందు కొనసాగుంటాం, కుటుంబాన్ని పోషించుకుంటాము. కానీ యెహోవా ఇచ్చే ఐశ్వర్యం మన జీవితంలో ధనవంతులుగా చేయగలుగుతుంది. అదేవిధంగా మన యొక్క జీవితంలో నెమ్మది సమాధానం కలగజేస్తుంది. ఒక్కొక్క సమయంలో మన జీవితంలో కొన్ని అసందర్భాలు, అంటే బలహీన స్థితిలో, శోధన కాలంలో, అప్పుల సమస్యలున్నా, అనారోగ్య సమస్యలున్నా, మరి అకస్మాత్తుగా సంభవించే శోధనలు మనం ఏం చేస్తామంటే దేవుని వైపు చూడకుండా అనేక సార్లు మనం ప్రార్థన చేస్తూ నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి దేవుని భయభక్తులు జీవించినప్పటికీ కూడా అనేక మార్లు మనం కృంగిపోతుంటాం. ఎందుకంటే మన పరిస్థితులు బట్టి, ఎదుర్కొంటున్న శ్రమలు బట్టి, అన్యాయంగా, దుర్మార్గంగా, అక్రమంగా మన మీద వ్యతిరేకం బట్టి మనం కృంగిపోతుంటాం. అప్పుడు మనం ఏ స్థితి అంటే దేవుని కూడా మనము మర్చిపోతాం. ఎందుకంటే నాకెందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టము, నాకెందుకు ఈ శోధన సంభవించింది, అయ్యో నేను చేసిన పొరపాటు ఏంది, అనేక మనల్ని మనం సమర్థించుకోవడం వల్ల మన జీవితంలో దేవునికి మనం ఆయాస పెడుతూ మనం అనేక వాళ్ళు కృంగిపోతుంటాము, పడిపోతుంటాము ఆత్మీయ స్థితిలో. కానీ దేవుడును అటు స్థితిలో, అంటే ఈ లోకపరమైన పోరాటాలు, శ్రమలు, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, శారీరక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మరి నిందలు, అవమానాల చేత మనం భారాభరితమైన జీవితం అనుభవిస్తున్నాము. కానీ అప్పుడు అంటున్నాడు దేవుడు, ఆ స్థితిలో ఉన్న నేను ఈ మధ్య మనుషులను విస్తరింపజేస్తున్నాను, నీ యొక్క పశువులను దీవిస్తాను. అంటే నువ్వు చేస్తున్న ఉద్యోగ విషయంలో అయితేనేమి, నువ్వు చేస్తున్న వ్యాపార విషయంలో అయితేనేమి, నువ్వు చేస్తున్న సేవా పరిచయ విషయంలో అయితేనేమి, మరి నువ్వు కుటుంబపరంగా, సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా నువ్వు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నావో వాటన్నిటి నేను దీవించి ఆశీర్స్తాను. నేను నీ మీద ఒకానొక సమయం నిందించిన వారు, అవమానించిన, దూషించిన వారు, కానీ వారి ఎదుట నేను మనుషులను విస్తరింపజేస్తాను. నీ మీద నేను పశువులను దీవించి ఆశీర్వించి నేను నీకు వారి మధ్య నీకు ఘనత తెస్తాను వాగ్దానం. అదేవిధంగా నువ్వు గడిచిన కాలంలో పడిన బాధ, గడిచిన కాలంలో పడిన వేదన, రోదన, శ్రమ, నింద, అవమానం వాటన్నించి విడిపించి మంచి మునుపటి కంటే గత జీవితంలో ఒకప్పుడు అయ్యా నేను బాగా బ్రతికానే, నా జీవితం సమాధానంగా ఉంది, సమస్తం ఉంది, ఈరోజు రిక్తున్న అయిపోయిన, సమస్తం కోల్పోయిన, ఏంది నా స్థితి, ఏంది పరిస్థితి ఆందోళించున్నావు. కానీ దేవుడు అంటున్నాను, మునుపటి కంటే నీకు అధిక మేలు కలగజేస్తాను, అత్యధికమైన మేలు నీతో నింపుతున్నాను. నువ్వు కృంగిపోని అవసరం లేదు, నువ్వు భయపడిన అవసరం లేదు, నువ్వు బాగా లోని కృంగుదలగా ఒంటరి స్థితిలో నువ్వు గురిగా అవసరమే లేదు. ఎందుకంటే నేను మునుపటి కంటే నీకు అధిక మేలు కలగజేస్తాను. ఈరోజు వాగ్దానం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఉన్నాడు, నీ జీవితం కలగజేస్తాడు, నీ సమస్యను కలగజేసుకుంటాడు, నీ సమస్యను తొలగిస్తాడు, అనారోగ్య సమస్య స్వస్థత దయచేస్తాడు. ఈ లోకపరమైన ఏ శోధన, ఏ భయము, ఏ బాధ, గొడ్డారాన్ని నిందుతో బాధపడుతున్నావా, ఉద్యమం లేక, గురి లేక, గమ్యం లేక, ఆధారం లేక, ఆదాయం లేక, నీ మీద నీకే జీవితం భారం అయిపోయిందా? దేవుడు మునుపటి కంటే అధిక మేలు నీకు కలగజేసాం. ధైర్యం తెచ్చుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఏ విషయం కృంగిపోతూ బలహీనపడకూడదు. దేవుని మధ్య గొప్ప కార్యం చేసి అప్పుడు అంటావు, నా దేవుడు గొప్పవాడు, నువ్వు సాక్షిగా నిలబెట్టుకుంటా. అట్టుగా దేవుడు మనము ధన్యులం. కాబట్టి ఏ విషయం కూడా మనం భయపడకుండా, బెదరకుండా, జడేయకుండా, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి దేవుడు నాకు తోడై ఉన్నాడని నీ జీవితంలో ఎటువంటి స్థితి పోరాటం ఉన్నా, ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న శోధన అయినా, భయంకరమైన ఒత్తిడిలో కూడా దేవుడు నీకు విస్తరింపజేసి, సమాధానం ఇచ్చి, ఫలభరితంగా ఆశీర్వించి, నిన్ను, నీ కుటుంబాన్ని మునుపటి జీవితం కంటే అధికమైన మేలుతో నింపి విస్తరింపజేసి అప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు, నీవే
సాక్ష్యం పలకబోతున్నాం. కాబట్టి ధైర్యం కలిగి ఉండి విశ్వాసం కలిగి దేవుని నిన్ను కుటుంబాన్ని దీవించి ఆశీర్వించును గాక. ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవాదేవుని ట్యాక్స్ అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల సృష్టికి కారణభూతమైన తండ్రి, అయ్యా మా ప్రియులు చేస్తున్న వాగ్దానం బట్టి స్తుతులు స్తోత్రం ప్రభావ. నీవు ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్క జీవితం నెరవేర్చండి అయ్యా. వారు ఏ శోధనలు ఉన్నారు, ఏ భయంలో ఉన్నారు, ఏ బాధలు ఉన్నారు, ఏ ఆర్థిక ఇబ్బందులు, ఏ అప్పుల సమస్యలు ఉన్నారు, అకస్మాత్తుగా శోధన వచ్చి పడిన వాళ్ళు ఏమి చేయలేదు, దిక్కు తోచని స్థితులు ఉన్నారు అయ్యా. వారిని మనుషులు వారిపై విస్తరింపచేయండి అయ్యా. కోల్పోయిన సంస్థ తిరిగి రప్పించండి అయ్యా. వారి యొక్క పాడి కోసం దీవించండి, ఆశ్రయించండి అయ్యా. వారి వ్యాపారంలో ఆశీర్వాదం చేయండి అయ్యా. ఉద్యోగంలో ప్రమోషన్ దయచేసి వాళ్ళు మంచి ఉన్నత స్థానం నడిపించి వాళ్ళు దీవించి ఆశ్రయించని అడుగుతున్నాం తండ్రి. అయ్యా గత జీవితంలో నిందలు పడి అవమానాలు పడి బాధపడి జీవితం అయ్యా గుడ్డాల నిందలు అనుభవిస్తూ ఉద్యోగం లేదని, ఆరోగ్యం స్థితిగతి లేదని, వ్యాపారం నష్టమని, అయ్యా కుటుంబంలో శోధన సమాధానం నెమ్మదిలోకి ఎంత అల్లాడిపోతున్నారు అయ్యా. వారందరూ దర్శించి తండ్రి మునుపటి కంటే అధిక మేలుతో కుటుంబాలు నింపవలసింది అయ్యా. అయ్యా ఎవరైతే ఈ యొక్క ప్రార్థనను ఆలకిస్తున్నారు, ఈ వాగ్దానం చూస్తున్నారు, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వారితో ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుద్ధాత్మ కార్యం జరిపించండి అయ్యా. ఎక్కడ నిందింపో అక్కడైతే మునుపటికి అధిక మేలు కలుగ చేసి అయ్యా ఎక్కడ ఏ మనుషుల మీద అవమానించబడరు, ఏ మనుషులు నిందించబడరు, ఆ మనుషులను వారిపై విస్తరింపజేసి ప్రభావ వారికి దీవెనలు ఆశీర్వాదాలు సరిహద్దులు విశాలపరిచి సమృద్ధి కలగజేయని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గర్భిణులకు సుఖమైన ప్రసన్న దయచి మంచి ఆరోగ్యం దయచండి. గర్భఫల జ్ఞాపకాలకు మంచి బహుమానం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అప్పులను భయంకర శాపను విడిపించండి. అనారోగ్య సంపూర్ణ స్వస్థ దయచేయండి. ఏ విషయంలో ఏ శోధకుడు ఏ కుటుంబంలో శోధిస్తున్న ప్రతి శోధన నుంచి విడిపించి మంచి మహిమ పొందుకోమని యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ కడవరి మినిస్ట్రీ యొక్క ఈ రోజు దేవుని వాగ్దానం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దేవుని స్వార్థం మీకు అందబడుతుంది. దేవుడు వాక్యము సర్వలోకాన్ని సృష్టికి చేరాలి కాబట్టి మీ బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకు, శ్రేయులకు షేర్ చేయడం ద్వారా వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వారు వినడం ద్వారా దేవుడి జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. అటు వాగ్దానం షేర్ చేసిన నిన్ను కూడా దేవుడు దీవించి ఆశిస్తాయి. ఈ కడవరి మినిస్ట్రీ ప్రేమించి స్పాన్సర్ చేసిన ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకమైన శుభావం తెలియజేస్తూ ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వార్త ప్రతిరోజు దీన్ని అనుసరిస్తూ దేవుడు మీతో మాట్లాడుతూ మీరు ధైర్యపరుస్తూ మీరు ఇస్తున్న కామెంట్స్ బట్టి మీకు ప్రత్యేకమైన శుభావం తెలియజేస్తూ మీ అందరి యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యూ.